అగ్రిమెంట్ పెళ్లి విషయం బయటపెట్టిన ప్రియకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాధా విక్రమ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. చిట్టి రాధా ఇద్దరు ఒకరేనన్న విషయం రామచంద్ర తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ప్రియ అమెరికా వెళ్ళిపోతాను రేపు సాయంత్రమే ఫ్లైట్ అని చెప్తుంది. చెప్పేసేసరికి వీళ్ళిద్దరూ చాలా సంతోషపడిపోతారు. ఎవరంటే విక్రమ్ కృష్ణ అలాగే రామలింగం ఇద్దరు కూడా తెగ సంతోషపడిపోయేసరికి ఏంటి బావా నేను వెళ్ళిపోతున్నానని పక్కకు వెళ్ళి మరీ డ్యాన్సులు వేసుకుంటున్నావు అని చెప్పనేసరికి అదేంటి ప్రియ అలా అంటావు, నువ్వు వెళ్ళిపోతే బాధగా ఉంటుంది తప్ప సంతోషంగా ఎలా ఉంటుంది, నువ్వు లేని లోటు ఎవరూ తీర్చలేరు ప్రియ, నువ్వు వెళ్లకుండా ఉండడమే మంచిది, కానీ నువ్వు వెళ్ళిపోతాను అంటున్నావు కదా, వెళ్లే వాళ్ళను ఆపడం అంత మంచిది కాదు, వెళ్ళు ప్రియ, ఎక్కడున్నా నువ్వు క్షేమంగా ఉండడమే నాకు కావాలి అన్నట్టు చెప్తారు. చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఇంకా విక్రమ్ కృష్ణకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రియ కోసమే రాధను పెళ్లి చేసుకున్నాడు కదా. ప్రియ అమెరికా వెళ్ళిపోతే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సీనయ్యని బయటికి రిలీజ్ చేసేస్తే రాధ అగ్రిమెంట్ విషయం బయట పెట్టి రాధని ఇంటి నుంచి బయటికి పంపించేయచ్చు, తన చిట్టి ఎక్కడుందో వెతుక్కోవచ్చు అన్న ఉద్దేశంతో విక్రమ్ కృష్ణ అయితే ఉంటాడు. ఇంకా తను అలా సంతోషంగా ఉండగా రాధ తనకిష్టమైన క్యారెట్ హల్వా చేసి తీసుకొచ్చి తీసుకోండి అనేసరికి చాలా సంతోషంగా ఉంది రాధా, నువ్వు నేను ఎంతో సంతోషంగా ఉన్నానని నా సంతోషాన్ని పంచుకోవడం కోసం నాకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్ తీసుకొచ్చావు అంతేనా, లేక నా మీద కూడా ఇష్టం పెంచుకుంటున్నావా, చూడు రాధా నువ్వు నా ఇష్టాల వరకు పెంచుకుంటే ఓకే, నా మీద కూడా ఇష్టం పెంచుకుంటే చాలా కష్టం, ఎందుకంటే నాకు చిట్టి అంటే చాలా ఇష్టం, నువ్వెక్కడితో నీ ఇష్టాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది, మనిద్దరిది అగ్రిమెంట్ పెళ్ళన్న విషయం మర్చిపోవద్దు, మన కేవలం అందరి ముందు కాల్సి కాపురం చేస్తున్నట్టు అన్యోన్యంగా ఉన్నట్టు నటిస్తున్నామే తప్ప మనిద్దరికి మధ్య ఏమీ లేదన్న విషయం ఎవ్వరికీ తెలియదు, తెలియకూడదు, అగ్రిమెంట్ విషయం బయట పడేంత వరకు కూడా అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియ కాస్త వీళ్ళిద్దరిది అగ్రిమెంట్ పెళ్ళన్న విషయం వినేస్తుంది. వినేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బావ రాధని అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడా అంటే నిజంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదా, ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకున్నాము అని చెప్పిందంతా కూడా అబద్ధమేనా, ఈ విషయం అర్జెంటుగా అందరి ముందు బయట పెట్టాలి, రాధని నేనే మెడపట్టి బయటకు గెంటేయాలి, అసలు బావ ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశాడు, నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి రాధని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని అస్సలు దాచిపెట్టకూడదు, ఇప్పుడే ఈ క్షణమే నిజాన్ని బయట పెట్టేస్తాను అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి అమ్మ మామయ్య అందరూ రండి రండి అంటూ గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది. పెద్దమ్మ పెద్దనాన్న అత్తయ్య మామయ్య అంటూ అందరినీ పిలిచేసరికి అందరు కూడా వచ్చేస్తారు. ఏమైంది ప్రియ, ఏం జరిగింది, ఎందుకంత అలా కేకలేస్తున్నావు అంటూ సునంద్ అడిగేసరికి మీకెవ్వరికీ తెలియని ఒక రహస్యం నాకు తెలిసింది అత్తయ్య, ఆ విషయం మరి మీ అందరితో పంచుకోవాలి కదా, ఇంతకీ ఈ కథ సూత్రధారులు ఎక్కడున్నారు, బావా రాధా అంటూ పిలిచేసరికి ఇప్పుడు వాళ్ళ గొడవ ఎందుకు, వాళ్ళెక్కడో బయట సంతోషంగా మాట్లాడుకుంటున్నారు, పెళ్ళైన జంట సంతోషంగా ఒకరి మనసును ఒకరు తెలుసుకుని మాట్లాడుకోవడం మంచిదే కదా, వాళ్ళ ఏకాంతాన్ని ఎందుకు భంగం కలిగించాలని చూస్తావు, అయినా రేపు నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావు కదమ్మా, ఎందుకు వీటన్నిటి గురించి ఆలోచించడం, వాళ్ళిద్దరినీ ప్రశాంతంగా ఉంచలేవా అంటూ ఇంకా నందగోపాల్ మాట్లాడేసరికి ఏంటి మామయ్య మీరు కూడా వాళ్ళిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకున్నారు అనుకుంటున్నారా ఏంటి అని చెప్పి ఇంకా నందగోపాల్ని ప్రశ్నిస్తుంది ప్రియ. అయితే ఏంటి నిజంగా పెళ్లి చేసుకోవడం ఏంటి, వాళ్ళిద్దరూ భార్యాభర్తలే కదా, నిజంగా పెళ్ళేంటి అబద్ధం పెళ్ళేటి, ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా తెలుస్తుందా ప్రియ అని చెప్పి ఇంకా సునంద్ అనగానే అవునత్తయ్య వాళ్ళిద్దరూ నిజంగా పెళ్లి చేసుకోలేదు, అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు, ఆ విషయం మీకు తెలుసా, అగ్రిమెంట్ పెళ్ళేంటి అని అందరూ అనుకుంటూ ఉండగానే ఈ మాట విన్న రామలింగం అయ్య బాబో ఈ విషయం దీనికి ఎలా తెలిసిపోయింది, ఇప్పుడు ఈ విషయం అర్జెంటుగా వాడికి చెప్పాలని
పరుగు పరుగున బయటకు వస్తాడు. ఒరే కొంప ములిగిందిరా అని చెప్పాను కానీ ఏమైందిరా అని చెప్పనేసరికి, ఇప్పుడు మీరిద్దరు ఇక్కడ అగ్రిమెంట్ పెళ్లి కోసం ఏమన్నా మాట్లాడుకున్నారా ఏంటి? అవును మాట్లాడుకున్నాం, ఏమైందిరా అని చెప్పాను కానీ ప్రియ వినేసింది. లోపల రచ్చ రచ్చ చేస్తుంది. అందరి ముందు మీ ఇద్దరిది అగ్రిమెంట్ పెళ్ళన్న విషయం బయట పెట్టేస్తుంది. నువ్వు ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతావో నీ ఇష్టం. ప్రతి దానికి కూడా ఏదో ఒక సొల్యూషన్ నీ దగ్గర ఉంటుంది కదా. ఈ సమస్యకు కూడా సరైన పరిష్కారం వెతుక్కోరా. నాకేం సంబంధం లేదు, నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దు, అర్థమవుతుందా? నేను మీ వాళ్ళు అడిగే ప్రశ్నలకు మాత్రం నేను సమాధానం చెప్పలేనురా బాబు. నీకు నచ్చినట్టు చేసుకో అని చెప్పి రామలింగం ఎస్కేప్ అవ్వడానికి చూసేసరికి ఇద్దరం కలిసే చేసాం, ఇద్దరు కలిసే మునుగుదాం, నోరు మూసుకుని పదరా అని ఇంకా ముగ్గురు కూడా లోపలికి వస్తారు. వచ్చేసరికి రా బావా రారా, బాగానే ప్లాన్ చేసావే. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినా ఇంట్లో వాళ్ళు నమ్మరు కాబట్టి ఈ రాదని ఈ టీ కొట్టుదాన్ని అగ్రిమెంట్ పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టావా? వావ్ సూపర్ బావా, నీ ప్లాన్ చాలా బాగుంది. ఇంత చక్కగా ప్లాన్ చేస్తావని అస్సలు అనుకోలేదు. మమ్మీ ఎప్పుడూ అంటుండేది, మీ బావకు చాలా తెలివితేటలు ఎక్కువ అని. నేను అంతగా పట్టించుకునేదాన్ని కాదు. నిజంగానే నీకు చాలా తెలివితేటలు ఎక్కువ బావా. అందుకే చాలా తెలివిగా ఈ ప్రియను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఈ రాధ మెడలో సంవత్సరం అగ్రిమెంట్ పేరుతో పెళ్లి చేసుకున్నావా? నిజంగా నువ్వు సూపర్ బావా అని చెప్పి మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు ప్రియా, మాది అగ్రిమెంట్ పెళ్ళేంటి అనగానే, ఏంటి రాదా ఏంటి, నిన్ను మా బావ పెళ్లి చేసుకోవడం ఏంటి, ప్రేమించడం ఏంటి అనుకున్నాను. ఇది అగ్రిమెంట్ పెళ్ళన్న తెలిసిన తర్వాత అప్పుడు అర్థమైంది నువ్వు మా బావకు తగ్గ దానివి కాదని. నువ్వు కేవలం మా బావకు సంవత్సరం అగ్రిమెంట్తో పెళ్లి చేసుకున్న భార్యవని క్లియర్గా అర్థమైంది అనగానే, ఏంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, నేను అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం ఏంటి, మీ బావ నేను ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకున్నాము, అగ్రిమెంట్ పెళ్లి అది ఇది అంటావేంటి అని చెప్పాను. కానీ నువ్వు బావ బయట మాట్లాడుకున్నారు కదా, మనం అగ్రిమెంట్ పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్నట్టు కాపురం చేస్తున్నట్టు అందరినీ నమ్మిస్తున్నాము. సంవత్సరం తర్వాత మనం విడిపోతాము, ప్రియ అమెరికా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని తెగ సంతోషంగా మాట్లాడుకుంటున్నారు కదా బావా. నేను వినలేదనుకున్నావా? నేను అన్నీ విన్నాను. మీ ఇద్దరిది అగ్రిమెంట్ పెళ్ళన్న విషయం నాకు తెలిసిపోయింది. ఇంకా నువ్వు కవర్ చేయాలని ప్రయత్నించొద్దు బావా. దొరికిపోయావు, అడ్డంగా బుక్ అయిపోయావు, నువ్వు నిజం ఒప్పుకోవాల్సిందే అని చెప్పనేసరికి నమ్మేసిందిరా, పూర్తిగా నమ్మేసింది. మన ఇద్దరం వేసుకున్న ప్లాన్లో నేనే గెలిచాను, నువ్వు నా అకౌంట్కి ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేయాల్సిందే అంటూ రామలింగం వంక చూస్తాడు. ఏంట్రా లక్ష ఏంటి అనగానే, ఏంట్రా మనకక్కడ తను అక్కడ నిలబడుందన్న విషయం నీకు నాకు తెలియదు అనుకుంటుంది పాపం పిచ్చి ప్రియ అక్కడ నిలబడి ఉందన్న విషయం మనకు ముందే తెలిసే కదా ఇదంతా ప్లాన్ చేశాము. మనం ఏం చెప్పినా ప్రియ గుడ్డిగా నమ్మేస్తుంది, వెనక ముందు ఆలోచించదు అని చెప్పానా? అలాగే చేసింది చూసావా అనగానే, అవునరా నిజమే, ఇప్పుడు నేను ఓడిపోయానా, నీకు ₹1,00,000 కొట్టాలా అని చెప్పి రామలింగానికి ఏమీ అర్థం కాదు. వీడు అటు తిప్పి నన్ను బుక్ చేయడానికి తప్ప వీడు ఎందుకు ఉండడు. ఇప్పుడు ఏకంగా ₹1,00,000 టెండర్ పెట్టి నన్ను బాగానే బుక్ చేసావు కదరా. ఏంటి ₹1,00,000 ఏంటి, బెట్టింగ్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అనగానే, అవునత్తయ్య నేను వీడు ఇటు రాధా ముగ్గురం ప్లాన్ చేసుకున్నాము. రేపు ఊరెళ్ళిపోతుంది కదా ప్రియను డల్గా ఉంది కదా, హ్యాపీ చేద్దాము అన్న ఉద్దేశంతో ప్రియ రావడం చూసిన రాధ గబగబా వచ్చి మాకు ఇద్దరికి చెప్పేసరికి, అయితే ప్రియను మనం బోల్తా కొట్టేద్దాము అని చెప్పి మా ఇద్దరిది అగ్రిమెంట్ పెళ్ళని మేము అందరి దృష్టిలో కాపురం చేస్తున్నామని మాట్లాడితే ప్రియ నమ్మేస్తుంది, అందరి ముందు బయట పెట్టేస్తుంది. ప్రియను మనం నవ్వించొచ్చు, తనని బురుడి కొట్టించొచ్చు అని ప్లాన్ చేసుకున్నాము. అప్పుడు వీడేమన్నాడు తెలుసా, ప్రియేమీ నమ్మదు, నువ్వు అనుకుంటున్నావు ప్రియ ఏమన్నా అమాయకురాలనుకుంటున్నావా ఏంటి, ప్రియ అలా నమ్మే మనిషి కాదు, చూడు కావాలితేని ప్రియ నమ్మదు అనేమో వాడు బెట్ట కట్టాడు.
లేదు, నేనే నమ్ముతుంది ప్రియ అందరి ముందు బయట పెడుతుందని నేను బెట్ కట్టాను. చూసావా, బెట్లో నేను గెలిచాను, ₹1,00,000 ఇవ్వాల్సిందే అనేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు విక్రమ్ కృష్ణ, జోక్ చేస్తున్నావా, జీవితాలతో ఆడుకుంటున్నావా అంటూ మాట్లాడేసరికి జోక్ ఏంటి అత్తయ్య, మీ ముగ్గురు కామెడీ ప్లే చేశాము, అందులో ప్రియ దోపడింది. ఆయన అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం ఏంటి అత్తయ్య, నేను రాధా ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే అగ్రిమెంట్ పెళ్లి అంటూ ఫూలిష్గా మాట్లాడుతుంది ఏంటి? మేమేమి అగ్రిమెంట్ పెళ్లి చేసుకోలేదు, నిజంగానే ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నాము. ఏ నమ్మకం కలగట్లేదా ప్రియ? ఇప్పుడు రాధని నేను అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంటే రాధకి ఏ చిన్నది జరిగినా నేను ఎందుకు పట్టించుకుంటాను చెప్పు? ఆ దుర్గ విషయంలో నేను ఎంతలా రియాక్ట్ అయ్యాను, రాధను ప్రేమించాను కాబట్టే కదా అంతలా రియాక్ట్ అయ్యాను. అదే నేను రాధను ప్రేమించలేదనుకో అంతలా రియాక్ట్ కాను కదా. ఏదైతే నాకేముంది, ఏమైతే నాకేముంది అని పెద్దగా పట్టించుకోను. కానీ ఇప్పుడు పట్టించుకున్నాను అంటే రాధని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాననే కదా అర్థం. అది కూడా తెలుసుకోలేకపోయావా అత్త? అది కూడా అర్థం చేసుకోలేకపోతున్నావా ప్రియా? ఇంత ఫూలిష్గా ఎలా ఉన్నావు ప్రియా? పైగా అమెరికాలో చదువుకుని వచ్చావు, ఎవరేం మాట్లాడుకున్నా ఎవరేం చేసినా గుడ్డిగా నమ్మేస్తావా? కొంచెం కూడా ఆలోచించవా ప్రియా అంటూ ఇంకా విక్రమ్ కృష్ణ మాట్లాడేసరికి ఏంటి బావా జోక్ చేస్తున్నావా? నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావు, నిజంగానే నువ్వు అగ్రిమెంట్ పెళ్ళే చేసుకున్నావు రాదని అబద్ధం చెప్తున్నావు. అగ్రిమెంట్ పెళ్ళి కాదు నిజం పెళ్ళి అంటూ మాట్లాడుతున్నావు. లేదు ప్రియా, నువ్వే తొందరపడ్డావు, పొరపాటు పడ్డావు. నిజంగా మేమిద్దరం అగ్రిమెంట్ పెళ్లి చేసుకోలేదు, రియల్గానే పెళ్లి చేసుకున్నాం. నువ్వే మోసపోయావు అని చెప్పాను కానీ నేను నమ్మను బావా, నువ్వు అబద్ధం చెప్తున్నావని క్లియర్గా తెలుస్తుంది. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, అబద్ధం చెప్పి మోసం చేస్తున్నావు అంటూ మాట్లాడేసరికి నిన్ను మోసం చేస్తే నాకేం కలిసి వస్తుంది చెప్పు? నిన్ను మోసం చేయడం వల్ల నాకు ఏదైనా లాభం ఉందా? లేదు కదా. నేను నిజంగానే రాధని ప్రేమించే పెళ్లి చేసుకున్నాను, అగ్రిమెంట్ పెళ్లి కాదు, ఏ పెళ్లి కాదు. నువ్వే పొరపడ్డావు, నువ్వే పొరపడి రాధని నేను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నానని ఒక్క క్షణం సంతోషంగా ఫీల్ అయ్యావు కదా. అమెరికా వెళ్ళాలనుకున్న దానివి అమెరికా వెళ్లకుండా ఆగిపోదామని హ్యాపీగా ఫీల్ అయ్యావు కదా. చెప్పు నిజంగానే ఫీల్ అయ్యావు కదా అంటూ మాట్లాడేసరికి అదేం కాదు అనేసరికి నువ్వు చెప్పట్లేదు కానీ నిజంగా నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యావు. అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడు బావ రాధని విడిపించేస్తే నేను బావని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చు, ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఎంతగానో సంతోషపడ్డావు కదా అని చెప్పి మాట్లాడేసరికి అదేమీ లేదు అంటూ మాట్లాడుతుంది. ఏమీ లేకుండా ఎందుకుంటుంది, నిజంగానే నువ్వు ఆ రకంగానే హ్యాపీగా ఫీల్ అయ్యావు. నాకు అర్థమైంది ప్రియా, నువ్వు అన్ని ఆశలు పెంచుకోకు. నేను రాధని ప్రేమించే పెళ్లి చేసుకున్నాను, రాధను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. రాధ నా ప్రాణాన్ని నేను వదులుకుంటానా? కావాలంటే చూడు అంటూ రాధని అందరి ముందు హత్తుకుని ఇంకా బొగ్గ మీద ముద్దు పెడతాడు. రాధా మనం వెళ్ళి నిద్రపోతాం, ఈ ప్రియకు ఎప్పుడు ఏం చేయాలో ఏమీ తెలీదు, జోకేదో తెలీదు, నిజమేదో తెలీదు, ఈ ప్రియ ఎప్పుడు ఇంతే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి అమ్మయ్య ఎవ్వరూ నమ్మలేదు, నేను బాగానే మేనేజ్ చేశాను కదా అని చెప్పాను కానీ బాగానే మేనేజ్ చేశారు, కానీ అడ్డంగా దొరికిపోయారని మాత్రం క్లియర్గా అర్థమైంది. ప్రియకు మాత్రం ఖచ్చితంగా అనుమానం వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా మీ మీద నిఘా పెడుతుందాను కానీ ప్రియ ఉండదు కదా, రేపు వెళ్ళిపోతుంది కదా. నాకు తెలిసి ప్రియ ప్రయాణం క్యాన్సిల్ చేసుకుంటుంది. అసలు మీ ఇద్దరి పెళ్ళేంటో ఏంటో, మనిద్దరం ఏ సమయంలో ఎక్కడ పెళ్లి చేసుకున్నామో అన్ని ఆరాలు తీసి మనిద్దరిది అగ్రిమెంట్ పెళ్ళి అన్న విషయం బయట పెట్టే వరకు ప్రియ ప్రశాంతంగా ఉండదు అని చెప్పాను కానీ మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రియ అగ్రిమెంట్ పెళ్ళి అన్న విషయం నేను బయట పడితే ప్రియను పెళ్లి చేసుకోలేను. నాకు ప్రియ అంటే ఇష్టం లేదని నీకు తెలుసు కదా రాధా. నేను నా చిట్టి కోసమే కదా నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. మరి అలాంటిది ప్రియను నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? ప్రియతో ఎలా సంతోషంగా ఉంటాను నేను? అది అర్థం చేసుకోదా ప్రియ? ఎంతసేపు తన గురించి తనే ఆలోచించుకుంటుంది తప్ప నా గురించి ఆలోచించదా?
తను ఫూలిష్గా ఇలా చేస్తుంటే నాకు చిరాకు వస్తుంది అని చెప్పి విక్రమ్ కృష్ణ అంటాడు. దీనికి ఒకటే సొల్యూషన్, మన ఇద్దరం మరింత క్లోజ్గా ఉండడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఏంటి క్లోజ్గా ఉండాలా? మీ ఇష్టం, నాదేం పోయింది. మీరు నాకు అగ్రిమెంట్ ప్రకారం మా నాన్నను విడిపించేంత వరకు నేను ఇక్కడ ఉంటాను. మీరు క్లోజ్గా ఉంటారో లేక మన ఇద్దరిది అగ్రిమెంట్ పెళ్ళన్న విషయం బయట పడేటట్టుగా ప్రవర్తిస్తారో మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోండి, అందులో నాదేమీ లేదు, నా తప్పు లేదు, నేనేం చేయలేను అంటూ మాట్లాడేసరికి సరే నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు, ఓకేనా? నేను ఖచ్చితంగా చూసుకుంటాను, నేను ఏదో ఒకటి చేస్తాను కదా, నువ్వు టెన్షన్ పడకు. ఖచ్చితంగా ప్రియకు ఎలాంటి అనుమానం లేకుండా నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు అని చెప్పి ఇంకా విక్రమ్ కృష్ణ కాస్త అంటాడు. అన్న తర్వాత సరే మీ ఇష్టం, పడుకోండి అని ఇద్దరు కూడా పడుకుంటారు. ఇంకా ప్రియకు మాత్రం నిద్ర పట్టదు. లేదు మమ్మీ, వాళ్ళిద్దరూ సీరియస్గా మాట్లాడుకున్నారు మమ్మీ, ఇప్పుడు బావ ఇలా మాట మార్చేస్తున్నాడు, అక్కడ అసలు రామలింగమే లేడు, వాళ్ళు అసలు బెట్టింగు అది ఇది ఏం అనలేదు, కావాలని మాట్లాడుకున్నారు అనగానే అసలు విక్రమ్ కృష్ణ ఎందుకు అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంటాడే? అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంటే తర్వాత ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో వాడికి తెలియదా ఏంటి? వాడొక పోలీస్ ఇన్స్పెక్టర్, ఆ విషయం మర్చిపోయావా అనగానే లేదు మమ్మీ, బావ నిజంగా మాట్లాడాడు మమ్మీ, నేను నా చెవులతో విన్నాను, లేదంటే నేను అందరి ముందు ఎందుకు అంత ధైర్యంగా చెప్తాను, నువ్వు అర్థం చేసుకోవా మమ్మీ అని చెప్పాను. కానీ లేదు, నువ్వే పొరపడుంటావు, రేపు వెళ్ళిపోతున్నావు కదా, ఏ చిన్న హోప్ అయినా దొరకకపోతుందా? మీ బావని పెళ్లి చేసుకోవాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో నువ్వు అలా ఆలోచించుంటావు, లేదంటే విక్రమ్ కృష్ణ రాధను అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం ఏంటి, అది అసలు జరగని పని, జరగదు కూడా అని చెప్పనేసరికి లేదు మమ్మీ, నువ్వు నమ్మడం లేదు, నువ్వు పొరపడుతున్నావు, అస్సలు నమ్మడం కుదరట్లేదు, నీకు చెప్తే నువ్వు అర్థం చేసుకోవట్లేదు, రాధా నిజంగా విక్రమ్ కృష్ణ భార్య కాదు మమ్మీ, అది నువ్వు నమ్ము మమ్మీ అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటుంది. ఎంత చెప్పినా కానీ దమయంతి మాత్రం ప్రియ మాటను కొట్టివేస్తుంది. నువ్వు నా మాట నమ్మడం లేదు కదా మమ్మీ, చెప్తాను మమ్మీ, అన్ని సాక్ష్యాలతో బలంగా నేను బయట పెడతాను, విక్రమ్ బావ ఖచ్చితంగా రాధని అగ్రిమెంట్ పెళ్ళే చేసుకున్నాడని నేను 100% చెప్పగలను. వాళ్ళిద్దరి మాటల్లో నాకు ఆ నిజాయితీ కనిపించింది, ఆ స్పష్టతగా వినిపించింది, నేను చెప్తాను, ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా ప్రియ అయితే నేను ఇప్పుడు అమెరికా వెళ్ళడం లేదు అని అమెరికా వెళ్లకుండానే ఆగిపోతుంది. ఆగిపోయేసరికి మరుసటి రోజు ఉదయాన్నే ఏంటి ప్రియా, ఎన్ని గంటలకి ఫ్లైటు, ఏ టైంకి వెళ్తున్నావు, నేను వచ్చి డ్రాప్ చేయనా, వర్క్ ఉన్నా పర్వాలేదులే, నేను వచ్చి నిన్ను డ్రాప్ చేస్తాను అనగానే నేనేం వెళ్ళడం లేదు బావా, నాకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఆ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే నేను వెళ్తాను, అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ఇంకా ప్రియ అయితే చెప్తుంది. చెప్పేసేసరికి ఒక్కసారిగా విక్రమ్ కృష్ణ షాక్ అవుతాడు. ఏంటి అమెరికా వెళ్ళడం లేదా, అదేంటి మనసు మార్చుకోవడం ఏంటి, అమెరికా వెళ్ళిపోతాను అని చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు అమెరికా వెళ్ళను అని అలా ఎలా మాట్లాడతావు, ఒక మాట మీద నిలబడవా నువ్వు? ఏంటి బావా, నేను అమెరికా వెళ్తే నీకొచ్చే కష్టం ఏంటి, నీకొచ్చే ప్రాబ్లం ఏంటి, వెళ్ళను అని చెప్తున్నాను కదా, వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, నీకు ఇష్టం లేదా ఏంటి? అయినా నీకేం సంబంధం ఉంది, నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగానే ఉన్నావు కదా, నేనే కదా బాధపడుతున్నాను, నేను వెళ్ళను, అమెరికా వెళ్ళాలని అనుకోవడం లేదు, అర్థమవుతుందా? నువ్వేమీ టెన్షన్ పడి నన్ను డ్యూటీ మానుకుని మరీ తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు, నేను ఇక్కడే ఉంటాను, నాకు చిన్న పనులున్నాయి, కంప్లీట్ చేసుకునే శాశ్వతంగా అమెరికా వెళ్తాను, అందరి గుట్టు విప్పి అన్ని నిజాలు బయట పెట్టే వెళ్తాను అని చెప్పి ప్రియ కాస్త చెప్తుంది. చెప్పేసరికి ఇంకా విక్రమ్ కృష్ణ కాస్త బయలుదేరిపోతాడు రాధని తీసుకుని. ఏంటి రాధా, ప్రియకు అనుమానం స్టార్ట్ అయిపోయిందంటావా అని చెప్పాను. కానీ ఖచ్చితంగా స్టార్ట్ అయిపోయింది, లేదంటే ప్రియ అలా మాట్లాడిందంటేనే తెలుస్తుంది కదా, ఖచ్చితంగా తనకు అనుమానం వచ్చేసింది, నువ్వు నిజంగానే నన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారని ప్రియకు అనుమానం స్టార్ట్ అయిపోయింది విక్రమ్ కృష్ణ గారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారో, ఏ రకంగా అనుమానాన్ని చెడగొడతారో మరి మీ ఇష్టం, మరి ఏదైనా ప్రాబ్లం మీదే, అది మీరు గుర్తుపెట్టుకోండి, లేదంటే మాత్రం
చాలా చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం ఇంత కష్టపెట్టి మన ఇద్దరి జీవితాలని రిస్క్లో పెట్టి అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని ఇంత తాపత్రయపడిందంతా కూడా వృధా అవుతుంది. తర్వాత మీ ఇష్టమని చెప్పి ఇంకా రాధ చెప్పడంతో చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఎక్కడికక్కడ అగ్రిమెంట్ పెళ్ళని మనం ఎక్కడా రివీల్ చేయలేదు కదా, అగ్రిమెంట్ పెళ్ళని మనం ఎక్కడా కూడా అనౌన్స్ చేయలేదు కదా. నార్మల్గా తాళి కట్టే కదా నిన్ను పెళ్లి చేసుకున్నాను, చూద్దాం ఏం చేద్దామో. ఇంతకీ అగ్రిమెంట్ పేపర్స్ ఎక్కడున్నాయి అనగానే బెడ్రూమ్లోనే ఉన్నాయనేసరికి అయితే మనం అర్జెంటుగా అగ్రిమెంట్ పేపర్స్ని మాయం చేసేయాలి, అగ్రిమెంట్ పేపర్స్ని తీసుకొచ్చి ఎక్కడో చోట దాచిపెట్టాలి అని చెప్పి ఇంకా వెంటనే విక్రమ్ కృష్ణ బయట ఉన్నవాడు కాస్త గబగబా తన గదిలోకి వెళ్తాడు. వెళ్ళి ఆ అగ్రిమెంట్ పేపర్స్ కాస్త తీసుకొచ్చి తనతో పాటు తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చేసేసరికి ఇంతకీ ఈ పేపర్స్ ఎక్కడ దాచిపెడతారు, ఎక్కడ ఉంచుతారు అనగానే ఉన్నాడు కదా రామలింగం ఆఫీసులో ఎక్కడో చోట దాచి పెడదాంలే, అగ్రిమెంట్ పేపర్సే కదా, రేపన్నా రోజున మన ఇద్దరము విడిపోవడానికి ఇవే మనకి మూలాధారం అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారే కానీ రాధ మాత్రం మనసులో ఏదో బాధ కలుగుతుంది. ఇన్ని రోజులు విక్రమ్తో కలిసి ఉంది కదా, విక్రమ్ లేకుండా ఉండడం కష్టం అన్నట్టుగా రాధ మనసులో ఏదో ఆందోళన మొదలవుతుంది రాధకైతే. కానీ ఆ ఆందోళన ఏంటో రాధకు అర్థం కాదు. విక్రమ్ ఏమో విడిపోదాము, ఇంకా ఎవరి సమస్యలు వాళ్ళవి అన్న ప్రతిసారి కూడా రాధ ముఖంలో బాధ వెళ్లి విరిచినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ తన తండ్రిని విడిపించడానికే కదా నేను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను, నేను ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు కదా. అగ్రిమెంట్ పెళ్లి ఎప్పుడు పూర్తవుతుందో, మా నాన్న నిర్దోషిగా ఎప్పుడుకొస్తాడో, ఈ విషయం నాన్నకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ నాన్న చెప్పనివ్వడం లేదు. రేపన్నా రోజున మేమిద్దరం అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాము అన్న విషయం బయట పెడితే నాన్న తట్టుకోగలరా అని చెప్పి ఇంకా రాధ ఆలోచనలో పడుతుంది. ఏంటమ్మా రాధ, ఏం ఆలోచిస్తున్నావు అనగానే ఏమీ లేదమ్మా అని చెప్పనేసరికి మీ నాన్న గురించే నువ్వు ఆలోచిస్తున్నావు కదా. అవునమ్మా, నాన్న ఎప్పుడు బయటకు వస్తారా అని ఆలోచిస్తున్నాను. కంగారు పడకమ్మా రాధమ్మ, వీలైనంత తొందరలోనే మీ నాన్న బయటికి వచ్చేస్తారు. ఆ నమ్మకం నాకుంది. మీ నాన్న ఏ తప్పు చేయలేదని నాకు అర్థమైంది. కానీ ఎందుకో ఏంటో మీ నాన్న భయపడుతున్నారని మాత్రం తెలుస్తుంది. ఖచ్చితంగా వీలైనంత తొందరలోనే మీ నాన్న నిర్దోషిగా బయటకు వస్తే మీ నాన్న, నువ్వు, నేను, అల్లుడు గారు అంతా కూడా చాలా సంతోషంగా ఉండొచ్చు కదమ్మా అని చెప్పి ఇంకా పద్మ అనేసరికి అల్లుడు గారు మనతో ఎందుకుంటారమ్మా, నాన్న రానంతసేపే అల్లుడు గారు ఉంటారు. నాన్న వచ్చాక అల్లుడు గారు మనతో ఉండరు, మన నుంచి దూరం అయిపోతారు, మనతో అస్సలు ఉండరు అని చెప్పి ఇంకా రాధైతే మనసులో అనుకుంటుంది. ఏంటమ్మా రాధమ్మ, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదమ్మా, నేనేమీ ఆలోచించడం లేదు, ఏదో ప్రశాంతత అని ఆలోచిస్తున్నాను. కానీ ప్రశాంతత ఏ, అల్లుడు గారు నిన్ను బాగా చూసుకోరా? అల్లుడు గారు చాలా మంచివారు కదా, చాలా ప్రేమగా చూసుకుంటారు కదా నిన్ను, మరి ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు? నేనేం బాధపడట్లేదమ్మా, చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి ఇంకా రాధైతే చెప్తుంది. ఇంకిక్కడ ప్రియ మాత్రం ఆలోచనలో పడుతూ ఉంటుంది. ఏంటి ప్రియ, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? నేను డ్యామ్ షూర్గా చెప్పగలను మమ్మీ, వాళ్ళిద్దరూ అగ్రిమెంట్ పెళ్ళి చేసుకున్నారు మమ్మీ, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను మమ్మీ, నువ్వేమో నా మాట వినిపించుకోవట్లేదు. వాళ్ళు అగ్రిమెంట్ పెళ్ళి చేసుకున్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడడం నేను విన్నాను అంటే నువ్వు అసలు నా మాట నమ్మవేంటి? క్లియర్గా చెప్తున్నాను, వాళ్ళిద్దరిది అగ్రిమెంట్ పెళ్ళే, రుజువు చేస్తాను. వీలైనంత తొందరలోనే వాళ్ళిద్దరూ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారని 100% నేను రుజువు చేస్తాను కదా, నువ్వు చూస్తూ ఉండు. అప్పుడను ప్రియా, నువ్వు చెప్పింది నిజమే, నిజంగా వాళ్ళు అగ్రిమెంట్ పెళ్ళే చేసుకున్నారు అని అప్పుడు నువ్వు అంటావు నాతోటి అని చెప్పి ఇంకా ప్రియ కాస్త దమయంతితో ఛాలెంజ్ చేస్తుంది. మరి విక్రమ్ కృష్ణ రాధ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారని ప్రియ ఎలా నిరూపిస్తుంది? మరి వీళ్ళిద్దరూ ఎలా తప్పించుకుంటారు? ఈ ప్రాసెస్లో రాధ ఇటు విక్రమ్ కృష్ణ ఇద్దరు ఒకటవుతారా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.